మీ అందరికీ శుభములు, వందనాలు. మరి మీరు ఏ పనిలో ఉన్నను ఒక 5 నిమిషాలు ఈ దేవుడు మాటలు ఆలకిస్తారని ప్రభు పేరట మిమ్మల్ని బతిమాలి వేడుకొనుచున్నాం. అయితే దేవుడు ఈ విధంగా మాట్లాడారండి. పాపము నుంచి వచ్చు జీతము మరణం. ఆ మరణం అంటే ఏంటండి? ఈ లోక సంబంధమైంది అనుకుంటున్నారా? లేదండి. లోకంలో పుట్టిన ప్రతి మనిషి ఏదో రోజుని మనం ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయే రోజు ఉందండి. వయసు నిమిత్తం లేదండి. అయితే దేవుడు మాట్లాడింది ఈ లోక సంబంధమైంది కాదండి. మరణం అంటే అది నిత్య జీవం. నిత్య మరణం అంటే ఈ భూమి మీద మనం చనిపోయి మరి ఆత్మకు సావు లేదు, శరీరం నిష్ప్రయోజనమని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుందండి. ఆత్మే జీవింపజేస్తున్నది, శరీరం నిష్ప్రయోజనం అంటుందండి పరిశుద్ధ గ్రంథం బైబిల్. కాబట్టి ఈ శరీరం నిష్ప్రయోజనం అండి. ఇది మట్టి అండి. అది ఆ మట్టితో తయారు చేసిన దేవుడు ఈ శరీరం మట్టిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆత్మకి మళ్ళీ నూతనమైన శరీరం ఇచ్చి ఆయన మహిమతో ఆ పరలోక రాజ్యంలో చేర్చుకోవాలని దేవుడి యొక్క తపనండి. అయితే మరి నిత్య మరణం అంటే ఏంటండి? ఆ నిత్య మరణం అన్నదండి దానికి చాలా వేదనండి. అది రెండో మరణం అండి. అది ఆ రెండో మరణంలో మనం వెళ్తే అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదండి. అది శాశ్వతమైన మరి చాలా ప్రమాదమైందండి అది. మరి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, పాపం నుంచి వచ్చిన జీతం అంటే ఆ నిత్య మరణం అండి. అదే మనము నిజమైన దేవుణ్ణి తెలుసుకుంటే స్వర్గం అండి. ఆ స్వర్గం అంటే ఎటువంటిదంటే దాంట్లో సావు లేదండి. అది చక్కటి యొక్క జీవితం అండి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మన గ్రంథాలు చెప్తున్నాయి కదండి స్వర్గం ఉందని, నరకం ఉందని. మరి ఆ స్వర్గం చేరాలంటే మనం ఏం చేయాలండి? నిజాన్ని తెలుసుకోవాలండి. ఆ నిజదేవుణ్ణి తెలుసుకోవాలి. ఆ నిజదేవుణ్ణి తెలుసుకుని ఆయన్ని విశ్వసించి నమ్మి రక్షణ పొంది యథార్థంగా బ్రతికితే ఆ నిత్య జీవం అండి. అది శాశ్వతమైందండి. అది 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు కాదండి. అది శాశ్వతమైనది. దానికి అంతం లేదండి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మీరు అనుకోవచ్చు మీరు చూసొచ్చారని. బైబిల్ హిస్టారికల్ ఎవిడెన్స్ అండి. అది అబద్ధం ఉండదండి. అది సత్యమైందండి. కాబట్టి ఆ నిజం తెలుసుకోండి. ఆ స్వర్గం చేరతారని మా తపన, మా ఆలోచన. మేము ఏది ఆశించి రాలేదండి. మీరు ఏదో డబ్బులు ఇస్తారనో, సందాలు ఇస్తారనో, టిఫిన్లు పెడతారనో, భోజనాలు పెడతారనో రాలేదు. ఆ నిజం తెలుసుకుంటారని, ఆ నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తారని, ఆ నిత్యలోకం చేరతారని మా తపన, మా ఆలోచన అండి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమన్నారు పెద్దలు. మనం ఈ భూమి మీద ఉండగానే ఆ నిజాన్ని తెలుసుకుని ఆ ప్రభువుని అంగీకరించి రక్షణ పొంది యథార్థంగా బ్రతికి మరి ఆ పరలోకం చేరతారని మిమ్మల్ని బట్టి దేవుణ్ణి బ్రతిమాలి వేడుకొనిస్తున్నాం. ఆమేన్.